హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం పాలిసెట్ 2025 నుంచి డే 3 అయితే చూద్దాం. ఈ వీడియోలో మనం పాలినామియల్స్ నుంచి కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మేడం డే 2లో కూడా పాలినామియల్సే అప్లోడ్ చేశారు. పాలినామియల్స్ టాపిక్ కొంచెం పెద్దది, సో అందుకని 3 క్లాసెస్ పడతాయి కన్ఫామ్గా. ఆర్ 2 ఇప్పుడు మనమైతే పాలినామియల్స్ నుంచి రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి. ఇఫ్ 1√of px² + qx + r = 0 ఈజ్ 3 times ద అదర్, దెన్ 3p² = హౌ మచ్? మన క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఈ పాలినామియల్ ఉంది. ఓకే, పాలినామియల్ చూడగానే ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి పిల్లలు? 2 రూట్స్ అనేవి వస్తాయి. ఎందుకు 2 వస్తాయి? హైయెస్ట్ పవర్ ఎంత? 2. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి హింటు? 1 రూట్ అనేది సెకండ్ రూట్కి 3 times ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను 1 తీసుకున్నాను అనుకో, సెకండ్ రూట్ ఏమవుతుంది? 3. ఫస్ట్ నేను 3 తీసుకుంటే 3 3 9 వస్తుంది సెకండ్ వన్. సో ఇలా నేను ఇక్కడ చూడండి, ఒకసారి క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. px² + qx + r = 0. ఒకటి నేను ఆల్ఫా తీసుకుంటే ఇంకొకటి ఏం తీసుకోవాలి? 3 ఆల్ఫా. ఓకేనా? 3 times ఆఫ్ ది ఫస్ట్ రూట్ అన్నాడు కదా. ఓకే, దీని నుంచి మనం ఒకసారి ఆప్షన్స్ సరిగ్గా చూసుకోండి. 12pr, 18pr, 14pr, 16pr. వీటిలో 3p² వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. చూడండి పిల్లలు. సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఓకేనా? సమ్ ఆఫ్ రూట్స్ అంటే మనం ఏం చేస్తాం? ఆల్ఫా ప్లస్ బీటా = -b/a చేస్తాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్లో ఆల్ఫా, బీటా ప్లస్లో 3 ఆల్ఫా = -q/p. 4 ఆల్ఫా = -q/p. ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ కావాలనుకో, ఆల్ఫా = -q/4p. మేడం 4 డినామినేటర్లోకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ ఆల్ఫాని 4 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. సో నేను రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఏమవుతుంది? డివిజన్. నేను ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా అలాగే ఇక్కడ నేను ఏం చేశాను? సమ్ ఆఫ్ రూట్స్ చేస్తాను. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా చేయొచ్చు కదా. ఆల్ఫా × 3 ఆల్ఫా = బీటా కదా, c/a. ఆల్ఫా × 3 ఆల్ఫా = cv మీన్స్ r, a మీన్స్ p. 3 ఆల్ఫా స్క్వేర్ = r/p. ఆల్ఫా స్క్వేర్ = r/3p. ఆల్ఫా వాల్యూ ఉంది నా దగ్గర, ఆల్ఫా స్క్వేర్ వాల్యూ కూడా ఉంది. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ నాకు ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి పిల్లలు, ఒకసారి జాగ్రత్తగా చూడండి, స్టెప్ కన్ఫ్యూజ్ అయిపోతారు. -q/4p² = r/3p. స్టెప్ అర్థమైందా? ఇక్కడ ఆల్ఫా స్క్వేర్లో ఆల్ఫా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. దట్ మీన్స్ q² = r/3p. నేను క్వశ్చన్లో దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 3p² వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి నేను q² ఇటు నుంచి రిమైనింగ్ అన్నిటిలో అటు పంపిస్తున్నాను. q² = r × 16p² 3p will cancel. q² = 16pr. ఇక్కడ 3 డినామినేటర్లో 3 ఉంది కదా, 3 తీసుకొచ్చేద్దాం. 3q² = 16pr. 16pr ఎక్కడైనా ఆప్షన్స్లో ఉందామో చెక్ చేయండి. చూడండి ఒకసారి. 12pr, 18pr, 14pr, 16pr. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. చూడండి. ఓకే, 16th సమ్ అయితే చూడండి పిల్లలు. 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ of x³ + 8x² - x - 8 ఈజ్. మనకు ఒక పాలినామియల్ ఇచ్చాడు. p of x = క్వశ్చన్ కూడా చూడండి, x³ + 8x² - x - 8. అయితే అందులో 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? ఓకే, 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక దీనికి ఒక ఫ్యాక్టర్ని చేస్తే చాలు. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి? 3 వస్తాయి. మనం ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ రెండింటిలోంచి నేను x² కామన్ తీస్తున్నాను. ఇంక ఇక్కడ నాకు ఏముంది? x + 8. ఈ రెండింటిలోంచి -1 అని కామన్ తీస్తే x + 8.
సో ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటి ఎక్స్ ప్లస్ 8. ఆప్షన్స్లో ఎక్స్ ప్లస్ 8 ఉందో లేదో చెక్ చేయండి. ఎక్స్ మైనస్ 4, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ ప్లస్ 8. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ 7x స్క్వేర్ మైనస్ px ప్లస్ 1 ఈజ్ 9. ఫైండ్ ద p వాల్యూ. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చేయాలి మనం చెప్పండి పిల్లలు. మనం 17th సమ్ చేస్తున్నాం కదా. సమ్ ఆఫ్ జీరోస్ అనగానే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 9. క్వశ్చన్లో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి 7x స్క్వేర్. ఇట్స్ 7x స్క్వేర్ మైనస్ px ప్లస్ 1. దీని నుంచి నేను b వాల్యూ ఎంత మైనస్ p/7 ఈక్వల్ టు 9. p ఈక్వల్ టు 7 9 63. ఆప్షన్స్లో 63 ఉందామో చెక్ చేయండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం చూడండి. 18th వన్ కంప్లీటెడ్నా 17th వన్ దట్ వన్ సారీ మా. ఇప్పుడు మనం చేసిన సమ్ 17th వన్. ఓకేనా. నేను 18thలో కూడా ఆప్షన్ 63 ఉండేసరికి దాన్ని ఫైండ్ అవుట్ దాన్ని టిక్ చేస్తా. 17th వన్ ఆప్షన్ ఏ 63. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ k ఈజ్ 4. ఫైండ్ ద k వాల్యూ. ఈ సమ్ మీరు చేస్తారా? ఈ సమ్ మీరు చేసి కామెంట్లో నాకు ఆన్సర్ పెట్టండి. ఓకేనా. ఏంటి మేడం ఇన్ని హోంవర్క్లు చేస్తున్నారని చూడకండి. జస్ట్ నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. అంటే దట్ మీన్స్ k/9 ఈక్వల్ టు 4, k ఈక్వల్ టు 9 4 సార్. ఆన్సర్ చెప్పేశారు మేడం 36. ఓకేనా. సర్లే నెక్స్ట్ క్వశ్చన్ పోదాం చూడండి. ఇఫ్ 1 0 ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ k ఈజ్ రెసిప్రోకల్ టు అదర్ దాన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇలాంటి క్వశ్చనే మనం ఒకటి ముందు చేసాం చూడండి ఒకసారి. ఏ క్వశ్చన్ అది? దిస్ వన్ ఓన్లీనా? లేదు, వేరే పేజ్లో ఉన్నట్టుంది. 15th వన్ చూడమ్మా. 1 రూట్ అనేది ఇంకొక దానికి 3 times ఉంది అన్నారు. ఇక్కడ మనకి 19th క్వశ్చన్లో ఏమంటున్నారు 1 0 ఆఫ్ దిస్ పాలినామియల్ ఇస్ రెసిప్రోకల్ టు అదర్ వన్. అంటే నేను ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ నేను ఈ సమ్లో 18th వన్కి one is completed. This one is 19th one. 2x square minus 3x plus k. ఒకటి వచ్చేసి నేను ఆల్ఫా తీసుకుంటే ఇంకొకటి వచ్చేసి 1/ఆల్ఫా. అయితే నేను k వాల్యూని కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ 1/ఆల్ఫా ఈక్వల్ టు 3/2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/ఆల్ఫా ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేశాను అనుకో. ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఈక్వల్ టు k/2. ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ 1 ఈక్వల్ టు k/2. k ఈక్వల్ టు 2. దట్ మీన్స్ k వాల్యూ ఎంత 2. ఆప్షన్స్లో 2 ఉందో లేదో చెక్ చేయండి అమ్మా. 3 2 -3 -2. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ p ఆఫ్ t ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా పవర్ 4 బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ బీటా పవర్ 4. ఓకే, మనకు ఒక పాలినామియల్ ఇచ్చాడు. పాలినామియల్ టీల్లో ఉంది. దీన్ని చూసి ఊరికే కంగారు పడిపోవడాలు. అయ్యా బాబాయ్ 10th క్లాస్లో మనకి ఎక్కడా లేని సమ్ ఇచ్చేసాడు, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చేసిందని కంగారు పడిపోవడాలు ఇలాంటివి ఏమీ వద్దు. ఓకేనా. చాలా కూల్గా ఉండండి ఇలాంటి సమ్స్ చూసినప్పుడు ఎగ్జామ్ హాల్లో. ఫస్ట్ అయితే టెన్షన్ పడద్దు. నా సజెషన్ అయితే అదే. 20th క్వశ్చన్ కదా. ఓకే, p ఆఫ్ t ఇచ్చాడు. p ఆఫ్ t ఏమి ఇచ్చాడు పిల్లలు చూడండి ఒకసారి. బుక్ మూవ్ అయిపోతుంది. t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3. అయితే దీని నుంచి నేను ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా పవర్ 4 బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్
బీటా పవర్ 4. ఈ రెండిట్లోంచి నేను ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ని కామన్ తీసేస్తే ఇక్కడ నాకు ఏముంది, ఆల్ఫా ప్లస్ ఇక్కడ బీటా. సారీ కనిపించట్లేదా, సారీ. ఆల్ఫా పవర్ 4 బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ బీటా పవర్ 4. ఈ రెండిట్లోంచి ఆల్ఫా క్యూబ్ని బీటా క్యూబ్ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంది, 1 ఆల్ఫా ఇక్కడ 1 బీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, నాకు ఫార్ములా తెలుసు. ఏ క్యూబ్ బీ క్యూబ్ అంటే దాన్ని నేను రాసుకోవచ్చు, ఏబీ హోల్ క్యూబ్లో రాయొచ్చు. సో నేను ఆల్ఫా ఇంటూ బీటా హోల్ క్యూబ్ రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కూడా నేను ఫైండ్ అవుట్ చేయగలను. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయగలను. చూడండి ఒకసారి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3/t, 3/1 హోల్ క్యూబ్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, -4/1. దట్ మీన్స్ -4. 3 cube is 9, -4. 9 4s are 36. That means -36 is answer. వెయిట్ ఎక్కడో మిస్టేక్ చేశాను. ఈ సమ్ము ఆప్షన్స్లో నాకు 36 లేదు. ఒకసారి మళ్ళీ చేద్దాం చూడండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఆల్ఫా పవర్ 4 బీటా క్యూబ్ ప్లస్ బీటా పవర్ 4 ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ని కామన్ తీసేస్తే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. దీని వాల్యూ 3 క్యూబ్, దీని వాల్యూ +4. ఇక్కడ P(t) రాస్తాను చూడండి బాబు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. క్వశ్చన్ అది t² -4t + 3. A = 1, B = -4, C = 3. ఇక్కడ ఇది 3/1, ఇది -4/1. దట్ మీన్స్ 3 క్యూబ్ మీన్స్ 3 3s are 9, 9 3s are 27, 27 4s are 7 4s are 28, 4 2s are 8, 8 + 2 10, 108. So 108 ఆప్షన్ C is కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి పిల్లలు. ముందు మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, ఓకే ఇక్కడ 3 క్యూబ్ అంటే 9 తీసుకున్నాము. 3 క్యూబ్ ఈజ్ 27. దట్స్ వై వీ గెటింగ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాలినామియల్ x³ + 3x² + 3x + k హ్యాస్ ఆల్ 3 zeros ఈక్వల్. అన్ని సమ్ములు ఇలానే ఉంటున్నాయి ఏంటి కదా, సేమ్ ఉంది కదా. 3 zeros are ఈక్వల్ అంటే ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫా. అయితే దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేస్తాను. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఓకే వెరీ గుడ్. x³ + 3x² + 3x + k. దిస్ వన్ ఈస్ క్వశ్చన్. ఆల్ ఆర్ ఈక్వల్ అన్నాడు కదా. ఓకే డన్. ఆల్ఫా బీటా గామా 3 ఈక్వల్. మేడం 3 తీసుకున్నారేంటి, క్యూబిక్ ఈక్వేషన్. సారీ గామా. దెన్ అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -3/1 అంటే 3 ఆల్ఫా ఈక్వల్ టు -3, ఆల్ఫా ఈక్వల్ టు -1. ఆల్ఫా -1 అంటే 3 వాల్యూలు ఎంత, -1 అవుతుంది. దెన్ లాస్ట్ వన్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు k/1. ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు k. ఆల్ఫా వాల్యూ -1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు k. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు -1. సో ఆప్షన్స్లో -1 B. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాలినామియల్ x² - kx + 4 హ్యాస్ ఈక్వల్ జీరోస్. ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఆ పాలినామియల్కి 2 zeros అని ఈక్వల్ అన్నాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ నోట్ చేద్దాం చూడండి. p of x = x² - kx + 4. దీనికి పాలినామియల్స్ 2 are ఈక్వల్. దట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. దట్ మీన్స్ k/1. 2 alpha equal to k, 2 alpha equal to k. Next, alpha into beta equal to 4. That means alpha square equal to 4. Alpha equal to root 4.
ఆల్ఫా ఈక్వల్ టు 2. ఆల్ఫా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2 ఈక్వల్ టు k. దేర్ఫోర్ k ఈక్వల్ టు 4. ఆప్షన్స్లో 4 ఉందా? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి. If alpha and beta are the zeros of x square plus 7x plus 12, then find the value of 1 by alpha plus 1 by beta plus 2 alpha into beta. వెరీ ఈజీ సమ్ కదా, చేసేద్దాం చూడండి మనం. ఎందుకంటే మనం శ్రీమేధ స్టూడెంట్స్ కదా, ఆ మాత్రం చేయాలి. కష్టమైన వాటిని సాల్వ్ చేస్తేనే కదా ఉంటుంది. కోచింగ్ సెంటర్లకి వెళ్ళి ఎవరైనా ర్యాంక్ తెచ్చుకుంటారు. ఇంట్లో కూర్చుని ఫోన్ చూస్తూ ప్రాక్టీస్ చేసి మనం ర్యాంక్ తెచ్చుకున్నామంటే మన మదర్ అండ్ ఫాదర్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? మొత్తం అన్ని చాప్టర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చేస్తున్నాము. త్వరలో అవి కూడా అప్లోడ్ చేస్తాము. కన్ఫామ్గా డే 1, డే 2, డే 3 సిరీస్తో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వరకు కంటిన్యూస్గా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కన్ఫామ్గా రివిజన్ క్లాసెస్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ 1 వీక్ కంప్లీట్ అయిన వాళ్ళకి టెస్ట్ జరుగుతుంది. ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే చూద్దాం చూడండి. మనం 23rd వన్ కదా చేస్తున్నాము. ఓకే, నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 by alpha ప్లస్ 1 by beta ప్లస్ 2 × ఆల్ఫా బీటా వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు సింపుల్గా ఉండడం కోసం దీన్ని అటు తీసుకెళ్ళిపోతా. 1 by alpha ప్లస్ 1 by beta ప్లస్ 2 alpha × beta. ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, ఆల్ఫా ఇంటూ బీటా, ఇక్కడేంటి బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ 2 alpha × బీటా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైందా? వెరీ గుడ్. దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా కింద నోట్ చేస్తున్నాను. ప్లస్ 2 × ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. మా బాబా ఇక్కడ వరకు ఓకే. అప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి కదా. ఇక్కడ ఇది ఉంది కదా, ఏం చేస్తాం చెప్పండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. దట్ మీన్స్ ఈక్వల్ టు -7/1. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 12/1. ఇక్కడ -7/1 ప్లస్ 2 × 12/1 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 12 ఓన్లీ. దట్ మీన్స్ -7 ఓన్లీ. ఓకే, రైటింగ్ అగైన్. -7 ప్లస్ 2 × 12 స్క్వేర్ బై 12. -7 ప్లస్ 2 × 12 స్క్వేర్ వాల్యూ ఎంత? 144/12. ఈ 12 144ని 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. -7 ప్లస్ 2 × 12. దట్ మీన్స్ -7 ప్లస్ 24 ఈక్వల్ టు వెయిట్. ఇక్కడ 12ని క్యాన్సిల్ చేయకూడదు. ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి. -7 ప్లస్ 2 × 144/12. 2 × 144 వాల్యూ ఎంత? ప్లేస్ నాట్ సఫిషియంట్. -7 ప్లస్ 288/12. 288లోంచి 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 281/12. దేర్ఫోర్ 281/12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. ABCD. D ఈజ్ 281/12. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద మోనోమియల్. మోనోమియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి? ఓన్లీ 1 టర్మ్. ఇదే కాదు, ఐడెంటిఫై ద బైనోమియల్, ట్రైనోమియల్, ఇలా ఏది అడిగినా మోనోమియల్ అంటే 1 టర్మే ఉండాలి. బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉంటాయి. ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా? పాలినామియల్ అంటే మోర్ దెన్ 4. ఓకేనా? మర్చిపోవద్దు అస్సలు. వాటిలోంచి ఏదో ఒకటి కన్ఫామ్గా అడుగుతాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ బైనోమియల్ ఈజ్. చూసారా, బైనోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? బైనోమియల్లో 2 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ నాకు ఆర్డర్లో 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ కాన్స్టెంట్. ఇది కదా ఆర్డర్. ఏముందో చూడండి ఒకసారి ఆప్షన్స్లో. ax ప్లస్ బి కాదు. ax² ప్లస్ bx ప్లస్ సి కాదు. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ డి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్యూబిక్ పాలినామియల్ అడిగితే. బయోక్వాడ్రాటిక్ అని అడిగితే ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 ఉంటుంది పవర్లో. నెక్స్ట్ వన్ చూడండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. ఈ కింద వాటిలో కాన్స్టెంట్ టర్మ్ ఏది? ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఓకే, వెరీ గుడ్. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ √15 అండ్ -√15 ఈజ్. ఒక పాలినామియల్ ఉంది, దానికి √15 -√15 రూట్స్గా ఉండే పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ x² ఉంటుంది, √15 -√15. √15 ఇంటూ -√15 ఎంత? -15. రూట్ విల్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ -15. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం చూడండి. x² ప్లస్ x² -2x² y ఈ రెండిట్లో యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? 2x² -2x². సో ఇట్ విల్ బికమ్ 0. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్, ద ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ax² + bx + c రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీనికి ఫస్ట్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అడిగాడు, నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అడిగాడు. అంటే ఇది సెకండ్లో ఉండాలి, ఇది 1లో ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత నాకు? c/a. ఎక్కడుంది c/a? ఇక్కడ ఉంది. సో ఇది సెకండ్ ఉంది, రెస్పెక్టివ్లీ అన్నప్పుడు వరుసగానే ఉండాలి. వాడు ఇక్కడ సమ్ ఆఫ్ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ అని ఇచ్చాడు అనుకో, అర్థమవుతుందా? వాడు రెస్పెక్టివ్లీ అన్నప్పుడు వాడిచ్చిన ఆర్డర్లోనే ఉండాలి. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ c/a, నెక్స్ట్ సమ్ ఆఫ్ b/a కాదు, సో ఇది కాదు. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ c/a, నెక్స్ట్ సమ్ ఆఫ్ -b/a. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5x³ - 4x² + x -√2 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్? కాదు. క్వాడ్రాటిక్ పాలినామియల్? కాదు. క్యూబిక్ పాలినామియల్? ఎస్. ఎందుకు మేడం క్యూబిక్? 3 క్యూబిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x = 4x² - 12x + 9. దీనికి జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ అయితే చదువు చూడండి. ఇది ఫస్ట్ p of x నోట్ చేస్తున్నాను చూడండి. p of x = 4x² - 12x + 9. దీనికి నాకు జీరోస్ కావాలి. 4 9s are 36, 36 ఫ్యాక్టర్స్. 4 9s are 36, 9 + 14 ఇట్ విల్ బికమ్ 13. సో ఇవి కాదు. 36కి ఇంకా ఫ్యాక్టర్స్ చెప్పండి. దీనికి ఫ్యాక్టర్స్ రావట్లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. -b +r -√b² -4ac/2a ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ a = b, a = 4, b = -12, c = 9. -/-12 +r -√12² -4 into a value 4, again c value 9/4ac. 2 into again a value is 4. 12 +r -√144 -4 4s are 16. 16 9s are 9 6s are 54. 9 + 5 it will be 144. 8. That means 12 +r -0/8. That means 12/8. 2 table 4 times and 6 times, again 2 table 3 times, 2 times. That means 3/2. So option C is 3/2 and 3/2 is correct answer. Next question చూడండి. The coefficient of x in 2x² - x + 1 is. ఇందులో ఎక్స్కి కోఎఫిషియంట్ అడిగాడు, x² కాదు. ఎక్స్ అంటే ఇక్కడ ఉంది, దీని పక్కన ఉన్న నెంబర్ ఏంటి? -1. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్ x² అడిగితే నేను 2 రాయాలి. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్. పాలినామియల్ డిగ్రీ 2గా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే 1, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2, క్యూబిక్ అంటే 3, బయో క్వాడ్రాటిక్ మీన్స్ 4. అమాంగ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ పాలినామియల్ ఈజ్. ఈ కింద వాటిలో ఒకటి పాలినామియల్ కాదంటే ఏంటో చెప్పండి.
స్క్వేర్ ఉంది పాలినామియల్, స్క్వేర్ క్యూబ్ ఉంది పాలినామియల్, 4 ఉంది పాలినామియల్. ఇది చూడండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రేషనల్ నెంబర్స్ పవర్స్లో ఎప్పుడు రేషనల్ నెంబర్ అనేది ఉండకూడదు. నెక్స్ట్, ఇఫ్ -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 8, దెన్ ద అదర్ జీరో ఈజ్. ఓకే, ఒక జీరో అనేది -1 అంట, నెక్స్ట్ జీరోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి సమ్ చేద్దాం చూడండి పిల్లలు ఒకసారి. p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 8, ఒక జీరో వచ్చేసి -1 అన్నాడు. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ జీరోని ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఇక్కడ -8, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 4 సార్ 1 8 సార్. నాకు ఇక్కడ -8 కావాలి. సో -8 ప్లస్ 1 విల్ కమ్ -7. డన్. x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x మైనస్ 8x మైనస్ 8. ఈ రెండిట్లో నుంచి xని కామన్ తీస్తే x ప్లస్ 1, ఇక్కడ నుంచి -8ని కామన్ తీస్తే x ప్లస్ 1, x ప్లస్ 1 అని కామన్ తీసేస్తే ఇంకేముంది నాకు ఇక్కడ x మైనస్. దట్ మీన్స్ x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు +8. సో +8 అనేది అనదర్ జీరో. +8 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ క్లాసెస్ నచ్చినాయి, అర్థమవుతున్నాయి, మేము ఎంతో కొంత నేర్చుకుంటున్నాం అనుకుంటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఓకేనా? మీరు ఈ వీడియోస్ నుంచి ఎంతో కొంత నేర్చుకుని మీరు పాలిటెక్నిక్లో ర్యాంక్ కొడితే నాకు అదే చాలు. మీరు అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.